కాంగ్రెస్ పార్టీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కేవీపీ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని అన్నారు పెద్దిరెడ్డి. ఆ నలుగురికి ఇంకెవరైనా తోడుంటే ఉట్టి పట్టుకునేందుకు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ లో ఉన్న వారంతా వైసీపీలో వచ్చేశారని చెప్పారు. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆమె చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత వరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామన్నారు పెద్దిరెడ్డి. ఉండేది కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని నలుగురు వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు, ఈ నలుగురు వ్యక్తులకు తోడు ఇంకెవరన్నా ఊరు ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది. కాంగ్రెస్ పార్టీ